ఇస్లాంలో పెళ్లి అనేది చాలా ఈజీ. కానీ మనం ఏం జేసినామంటే, ఏదో రాజ్యాన్ని ఇది జేసినట్టు, ఏదో రాజుల వారిని పంపించినట్టు, సాగనించినట్టు పెళ్లిని ఎంత కష్టంగా మార్చుకున్నామో మనం ఈ కాలంలో చూడగలం. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారంటే, "ఇన్న ఆదమన్ నికాహి బరకతన్ ఐసరుహ ముఉనతన్." అంటే ఏ పెళ్లిలో, ఏ వివాహంలో, ఏ నికాహలో తక్కువ ఖర్చవుతుందో, ఆ నికా ఎక్కువగా ఆశీర్వదించింది అనేసి ప్రవక్త గారు చెప్తున్నారు. కానీ మన కాలంలో మనుషులు ఏం చేస్తున్నారంటే, కాదు మన ఊరులో పెద్దలు చెప్పినారు, ఇలా చేస్తే దంపతులు సుఖంగా ఉంటారంట. మా ముత్తాతలు చెప్పినారు, మా తాత వాళ్ళ అవ్వ చెప్పింది, ఇలా చేస్తే దంపతులు చాలా హ్యాపీగా ఉంటారంట. అంటే మీరు ప్రవక్త గారి మాటల కన్నా, ఖురాన్ యొక్క మాటల కన్నా, వీళ్ళ మాట వలకే గౌరవిస్తున్నారనేసి అర్థం. ఒక తరపున ప్రవక్త గారు చెప్తున్నారు, తక్కువ ఖర్చుతో పెళ్లి చేయండి అనేసి. ఇంకో తరపున ఊరు వోళ్ళు వేరే ఎవరంటే వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎవరి మాటలు వింటారు? ఒక ముస్లిం అయిన హైసియత్‌గా ప్రవక్త గారి మాటలకి విలువ ఇవ్వడం మన యొక్క ధర్మం. ఖురాన్‌పై అమలు చేయడం మన యొక్క ధర్మం. అది వదిలేసి వీళ్ళ మాటలు వింటే ఇలాగనే అవుతుంది. ఇస్లాం మానవులకి చాలా అనుకూలమైన నియమాలు అందజేసింది.